హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా మంది బ్యాక్గ్రౌండ్ మార్చండి అట్లా అని చెప్తున్నారు. సో ఈ రోజు అయితే బ్యాక్గ్రౌండ్ మార్చాను. మైక్ కూడా యూజ్ చేయమని చెప్తున్నారు. మైక్ కూడా మంచిది ఆర్డర్ పెట్టాను. యాజ్ సూన్ యాజ్ అది కూడా వస్తుంది. సో ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను, నెక్స్ట్ వీడియోలో డెసిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం చెబుతాను అని చెప్పేసి. డెసిషన్ గురించి ట్రంప్ ఏమని అంటున్నారు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంటే మెయిన్లీ అమెరికన్ సిటిజన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఈ డెసిషన్ గురించి, అండ్ అదే విధంగా థామస్ సెక్రటరీ అసలు దీని గురించి ఏం మాట్లాడారు, మొత్తం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం, అసలు డెసిషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి అయితే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, డెసిషన్ అంటే ఏంటి అనేసి షార్ట్ కట్ లో చెప్తాను. డెసిషన్ అంటే జీడిపి ఆఫ్ ఏ కంట్రీ, స్థూల దేశీయోత్పత్తి. అది నెగిటివ్ లోకి వెళ్తున్నప్పుడు కంట్రీ అనేది స్లో డౌన్ అవుతుంది. ఉన్న ప్రాసెస్ అంతా కూడా స్లో డౌన్ అవుతుంది. మార్కెట్ మొత్తం స్లో డౌన్ అవుతుంది. మార్కెట్ స్లో డౌన్ అయినప్పుడు చాలా కంపెనీస్ ఏంటి అంటే, వాళ్ళు నష్టాల లోపలికి వెళ్లకుండా ఉండడానికి కట్ ఆఫ్ చేస్తారు. అంటే ఎంప్లాయీస్ చాలా మందిని కూడా తీసేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ చాలా మందిని తీసేయడమే కాకుండా మార్కెట్ లోపల మనకి పెద్దగా కొత్తగా ఎలాంటి జాబ్స్ కూడా కనిపించవన్నట్లు. సో దానిని రెసిషన్ వచ్చింది అని అంటూ ఉంటారు. సో అందువలన చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది అన్నట్టు కంట్రీ లోపల. దీనివల్ల చాలా వరకు నష్టం ఎదుర్కొంటారు. సో మెయిన్లీ రెసిషన్ అంటే అది అన్నట్లు. రానున్న 3 నెలల లోపల యుఎస్ రెసిషన్ ఎదుర్కొంటది అని చెప్పేసి చాలా వరకు ప్రిడిక్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద జేపీ మోర్గాన్ లాంటి వారి కూడా ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాయి అన్నట్లు, యుఎస్ రెసిషన్ ఎదుర్కొంటది అని చెప్పేసి. ట్రంప్ వచ్చినప్పటి నుండి చాలా వరకు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. ప్రతి కంట్రీల మీద కూడా, అంటే చాలా వరకు కూడా టారిఫ్లను విధించడం ఇలాంటివి జరుగుతుంది. సో అప్పుడు ఏంటి అంటే, అది అమెరికాకు వచ్చినటువంటి వస్తువుల మీద మొత్తం కూడా కాస్ట్ పెరగడం, అమెరికాలో ఉన్నటువంటి సిటిజన్స్ దానివల్ల చాలా వరకు ఇంపాక్ట్ ఎదుర్కొంటారు అన్నట్లు. అండ్ యుఎస్ స్పెండింగ్ రిలేటెడ్ టచ్ కూడా చేస్తూ ఉంది. అండ్ ఓవరాల్ గా యుఎస్ యొక్క గ్రోత్ పైన ఇంపాక్ట్ అయితే చాలా వరకు పడుతుంది. ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే 65% వరకు యుఎస్ రెసిషన్ లోపలికి వెళ్తుందని చెప్తున్నారు. ఈ ట్రేడ్ వార్ అనేది ఏ కంట్రీ కూడా పెద్ద మంచిది రాదు. ఈవెన్ యుఎస్ కి మంచిది రాదు. యుఎస్ తో పాటు ఏ అయితే కంట్రీస్ మీద టారిఫ్లు పడుతున్నాయో ఆ కంట్రీస్ కూడా ఈ ట్రేడ్ వార్ అనేది మంచిది రాదు. అండ్ అట్ ద సేమ్ టైం దీని వలన అమెరికన్ యొక్క ఎకానమీ తగ్గడం, అండ్ అమెరికాలో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు ఎకానమీలో గ్రోత్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ కూడా చాలా వరకు ఉంది అమెరికాలో అని చెప్పేసి కూడా. ఇన్ఫ్లేషన్ నుంచి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, కావాలంటే అది చూడండి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే అమెరికాలో రెసిషన్ ఎదుర్కొంటారు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ రెసిషన్ ని అసలు ముఖ్యంగా చూసేటటువంటి పారామీటర్స్ ఉంటాయి కదా, అవి ఏంటి అనేసి నేను ఈ వీడియోలో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్, లాస్ట్ 2 క్వార్టర్స్ నుండి అమెరికన్ యొక్క జీడిపి అనేది డిక్లైన్ లోపల వెళ్తుంది. 2024 థర్డ్ క్వార్టర్ యొక్క జీడిపి 3.1 అలా ఉంటే, 2024 ఫోర్త్ క్వార్టర్ వచ్చేలోపు దాని యొక్క జీడిపి అనేది 2.3 అలా ఉందంట. సో 2024 యొక్క థర్డ్ క్వార్టర్ తో పోలిస్తే ఫోర్త్ అనేది ఆల్మోస్ట్ తగ్గింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఇంత రావాల్సింది, అప్పుడు ఆల్మోస్ట్ ఇంత తగ్గుతుంది అమెరికన్ యొక్క జీడిపి. సో అది కూడా ఒక మెయిన్ రీజన్, అంటే అమెరికన్ డెసిషన్ ఎదుర్కొంటది అని చెప్పడానికి. సో అంటే వరుసగా ప్రతిదీ కూడా దాని యొక్క నెంబర్ అనేది తగ్గుతూ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ డెసిషన్ లోపలికి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, చాలా వరకు విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అమెరికాలో, అంటే జాబ్స్ సరిగ్గా లేకపోవడం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఈ మధ్యన ఫెడరల్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేశారు. సో ఇంకా అప్పుడు కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని చెప్పేసి. సో అదొకటి. అండ్ మెయిన్ థింగ్ అసలైంది దీనిని పట్టి చెప్తారంట రెసిషన్ అని చెప్పేసి, అదేంటి అంటే ఏల్డ్ కర్వ్, అంటే ఇది రెసిషన్ ని చూపించేటటువంటి ఒక సూచిక అంట. సో దానిని బేస్ చేసుకొని కూడా రెసిషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక $1000 ఫిక్స్డ్ చేసామనుకోండి, 5 months లోపల మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఒక విధంగా ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఒక విధంగా ఉంటుంది. సో తక్కువ టైం పెడితేనే ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం, ఎక్కువ సంవత్సరాలు పెడితే దాని యొక్క ఇంట్రెస్ట్ రేటు తక్కువగా వస్తూ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్లను బేస్ చేసుకుని ఏంటి అంటే, లేదు ఈసారి రెసిషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కూడా అదే ఆ ఇన్వర్టెడ్ ఏడు కరువు కూడా సూచిస్తూ ఉందంట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ అయితే అడిగారు అన్నట్లు, అదే అమెరికా రెసిషన్ ఎదుర్కొంటుంది అనేసి అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు, మీరేమంటున్నారు అంటే ఆయన ఏమన్నారో చూద్దాము. Stay on the economy for a moment, because there are rising worries about a slowdown. You've got the Atlanta Federal Reserve saying we're going to have a contraction in the first quarter. Look, I know that you inherited a mess, and you said that the other night. Been here, but are you expecting a recession this year? I hate to predict things like that. There is a period of transition, because what we're doing is very big. We're bringing wealth back to America. That's a big thing. And there are always periods of, it takes a little time
takes a little time. But I think it should be great for us. I mean, ఏమంటున్నారు అంటే రెసిషన్ రాదు అని చెప్పేసి ట్రట్టుర్ అయితే ఏం చెప్పట్లేదు. అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాము. అంటే అమెరికాని చాలా వరకు కూడా డెవలప్ చేయడానికి చూస్తున్నాం. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా ఇట్స్ వెరీ షార్ట్ టర్మ్. ఫస్ట్ థింగ్ నాకు అలాంటివి అడగడం అంటే నాకు అలాంటిది పెద్దగా నచ్చదు. మేబీ ఒక షార్ట్ టర్మ్ ఏమో దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అని చెప్పేసి తను అంటున్నారు. అండ్ అదే క్వశ్చన్ అమెరికన్ కామర్స్ సెక్రటరీని అడిగితే ఏం చెప్పారు అనేది చూద్దాం. JP Morgan and Goldman Sachs now say a recession in the next 12 months is becoming more likely. Should Americans brace for a recession? Absolutely not. Anybody who bets against Donald Trump, it's like the same people who thought Donald Trump wasn't a winner a year ago. Donald Trump is a winner. He's going to win for the American people. That's just the way it's going to be. There's going to be no recession in America. What there's going to be is global tariffs are going to come down because President Trump has said, you want to charge us 100%? We're going to charge you 100%. And you know what they say? They say, no, don't charge us 100%. We'll bring ours down. We'll unleash America out to the world, grow our economy in a way we've never grown before. You are going to see over the next 2 years the greatest set of growth coming from America as Americans. You saw it, 1.3 trillion of new investment coming in America. Think of all those jobs. And remember, each trillion of investment in America is 1% of growth GDP. So Donald Trump is bringing growth to America. I would never bet on recession. No chance. ఆయన ఏమంటున్నారంటే అమెరికాకి ఆల్రెడీ $1 trillion పైనే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ ట్రంప్ వచ్చిన తర్వాత $1 trillion పెట్టుబడులు వచ్చాయి. ఇంకా చాలా కూడా రావాల్సినవి ఉన్నాయి. సో వీటిని చూసినా కూడా అమెరికా యొక్క జీడిపి 1% పెరిగింది. అసలు రెసిషన్ వచ్చేటటువంటి ఛాన్సే లేదు. అమెరికాకి అసలు రెసిషన్ రాదు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కామన్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే అమెరికాలో రెసిషన్ వచ్చిందా, ఇన్ఫ్లేషన్ వచ్చిందా, 2% పెరిగిందా, 3% పెరిగిందా, 1 point పెరిగిందా, ఇవన్నీ కాదు. అమెరికాలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. చాలా వరకు స్టోర్స్ క్లోజ్ చేస్తున్నారు, చాలా రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తున్నారు. అసలు జాబ్స్కి వెళ్దామన్నా కూడా జాబ్స్ దొరకని పరిస్థితి ఉంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా వరకు కూడా పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే ప్రతి దాని యొక్క ధరలు పెరగడమే కాకుండా బ్రతకడం కూడా కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి కొంతమంది అమెరికన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అమెరికన్స్ ఏంటి అంటే ఇదంతా కూడా జస్ట్ ఉన్న కొంచెం షార్ట్ టర్మే, బట్ అమెరికన్ యొక్క గ్రోత్ కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. వేరే కంట్రీస్ మీద టారిఫ్ వేయడం వలన ఫ్యూచర్లో అమెరికా చాలా వరకు డెవలప్ అవుతుంది. ఏది ఉన్నా కూడా కొంచెం షార్ట్ టర్మే అని చెప్పేసి ఇంకా కొంతమంది పీపుల్ అయితే ఫీల్ అవుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్ ఒకవేళ మన ఇండియా తోటి అంటే టారిఫ్ ఇలా ఒకవేళ April 2 నుంచి జరిగింది అని అనుకోండి. యాక్చువల్లీ ఇండియా నుంచి ఐటీ ఎక్కువగా ఉంటుంది అన్నట్లు ఇక్కడ యూఎస్లో ఐటీ. సో అప్పుడు ఏమవుతుంది అంటే చాలా వరకు ప్రాజెక్ట్స్ తగ్గిపోతాయి అండ్ ఐటీకి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. జాబ్స్ చాలా వరకు ఉన్నాయి పోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ కొత్తగా జాబ్ మార్కెట్ క్రియేట్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం అనవసరం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇన్ కేస్ మన జాబ్ పోయినా కూడా ఒక 2 to 3 months వరకు మనం సర్వే అయ్యేలాగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇదన్నట్లు ఇంకా ఈ వీడియో అయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీరు ఇలాంటి వీడియోస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంది కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోసే చేయడానికి ట్రై చేస్తారు.